Yes, good morning officers. Time for today's Flash CSAT program. Today we'll do two real-time tough questions. So tough problems topic. So చూద్దాం. This question was asked in 2015 అడిగిన question. Let's have a quick glance. A man traveling 60 kilometers at a certain speed. ఆ speed ఏంటో మనకు తెలియదు. 10 kilometers more. If he travels 10 kilometers more, his speed would have increased by 5 kilometers. Then he would have taken 30 minutes less. సో స్పీడ్ పెంచాడు, అప్పుడు టైం తగ్గింది. ఇది బేసిక్ లాజిక్. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే క్వశ్చన్స్కి ఫస్ట్ 60 కిలోమీటర్స్ వర్సెస్ సర్టన్ స్పీడ్. ట్రావెల్ 60 కిలోమీటర్స్ ఎట్ అ సర్టన్ స్పీడ్. ఈ సర్టన్ స్పీడ్ మనకి ఏంటో తెలియదు. సో మనకేంటి బేసిక్ ఫార్ములా? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, సో దీని ఏం చేద్దామంటే ఈ సర్టెన్ స్పీడ్ని ఎస్ అనుకుందాము. సో ఎస్ డిస్టెన్స్ బై స్పీడ్ S1. ఓకే, దానికి దీనివల్ల ఏమవుతుంది? ఒక టైం క్రియేట్ అవుతుంది. దీనికి ఒక టైం క్రియేట్ అవుతుంది, T1 అనుకుందాం. నెక్స్ట్ సేమ్ ఇఫ్ ఈ ట్రావెల్స్ 10 కిలోమీటర్స్ మోర్, ఇంకా 10 కిలోమీటర్స్ అంటే 60 became 70 kilometers. His speed would have increased by 5 kilometers per hour. So initial గా S అనుకున్నాడు, ఇప్పుడు S plus 5 అనుకుంటున్నాడు. ఇది స్పీడ్. Then he would have taken 30 minutes less అంటున్నాడు. He would have taken 30 minutes less. అంటే ఏంటిది? The difference between the times is 30 minutes. He would have taken 30 minutes less అంటున్నాడు. అంటే half an hour. Because everything is given in kilometers per hour, this is equal to 30 minutes, which is nothing but half hour. Ante kada? Ante the difference between these two, difference between the times of the journeys, T1 minus T2 is equal to half an hour, which is 0.5. ఇది కదా ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఒరిజినల్ స్పీడ్ వచ్చేస్తుంది. సో సింపుల్గా సాల్వ్ చేసేద్దాం. సో దిస్ బికమ్స్ 60 by S minus 70 by S plus 5 is equal to half. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 60 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేసేద్దాం, ఇవన్నీ పెట్టేసుకుందాం. ఈక్వేషన్ వస్తుంది 60 ఇంటూ S plus 5 minus 70 ఇంటూ S డివైడెడ్ బై S ఇంటూ S plus 5 is equal to 1/2. సో లేదా డైరెక్ట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ కూడా చేసేయచ్చు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఫార్మ్ ద ఈక్వేషన్స్ అండ్ ఆల్ దట్, అది చేసుకోండి హ్యాపీగా. సో వాట్ వుడ్ బి ది ఆన్సర్ ఫర్ దిస్? ఒకసారి చూద్దాం. సో 60S ప్లస్ 300 మైనస్ 70S. సో దిస్ బికమ్స్ 300 మైనస్ 10S ఈజ్ ఈక్వల్ టు S స్క్వేర్ ప్లస్ 5S డివైడెడ్ బై 2. ఈ 2 అక్కడ పంపిద్దాం. 600 మైనస్ 20S ఈజ్ ఈక్వల్ టు S స్క్వేర్ ప్లస్ 5S. సో ఫైనల్గా S స్క్వేర్ ప్లస్ 25S మైనస్ 600 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి 600 అంటే మనకు ఒరిజినల్ స్పీడ్ S కావాలి. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ సింపుల్గా 15 కిలోమీటర్స్ పర్ అవర్, ఆప్షన్ ఏ. ఇట్లా మనం ఇట్లాంటి ప్రాబ్లం లెస్ దాన్ 1 minute సాల్వ్ చేసుకుని ఫాస్ట్ మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ సిలాజిజమ్స్లో క్వశ్చన్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఆల్ అథ్లీట్స్ ఆర్ స్ట్రాంగ్ అని స్టేట్మెంట్ వాడు ఆల్రెడీ ఇచ్చేసిండు. అండ్ సమ్ స్ట్రాంగ్ ఆర్ స్మార్ట్. సో ఆల్ అథ్లీట్స్ are strong and some strong niti pedadam and some strong are smart. Idi condition. So which of the following conclusions are definitely correct, guarantee correct? So దీంట్లో మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఫస్ట్ ఆల్ అథ్లీట్స్ ఆర్ స్ట్రాంగ్ అన్నాడు కాబట్టి అథ్లీట్స్ గ్రూప్ ఇది ఉంటే స్ట్రాంగ్ గ్రూప్ ఇది ఉండాలి. ఇదేమో అథ్లీట్స్ గ్రూప్. ప్రతి అథ్లీట్ స్ట్రాంగ్ డస్ నాట్ మీన్ ప్రతి స్ట్రాంగ్ అథ్లీట్ కాదని రూల్ ఏం లేదు. అథ్లీట్ అయితే చాలు. అథ్లీట్ అయితే నీకు అథ్లీట్ ట్యాగ్ పడితే నువ్వు ఖచ్చితంగా స్ట్రాంగ్. సో సమ్ అథ్లీట్స్ ఆర్ స్మార్ట్ అంటున్నాం. నెక్స్ట్ స్ట్రాంగ్లో కొంతమంది స్మార్ట్. ఇది ఇట్లా పడచ్చు, ఇట్లా పడచ్చు, ఇట్లా కూడా పడచ్చు, ఎట్లైనా పడచ్చు. కానీ గ్యారంటీ ఏంటిది? డెఫినెట్లీ అంటున్నారు. సమ్ అథ్లీట్స్ ఆర్ స్మార్ట్. మనకి అథ్లీట్ స్ట్రాంగ్ అనే గ్యారంటీ ఉంది, కానీ
స్ట్రాంగ్కి స్మార్ట్కి రిలేషన్ సమ్మే. సో ఆ సమ్లో ఎథ్లీట్ ఉంటాడా లేదా అని మనం చెప్పలేము. సో స్మార్ట్ అని చెప్పలేము. నెక్స్ట్, ప్రతి స్మార్ట్ ఎథ్లీటా? అసలు స్మార్ట్కి ఎథ్లీట్కి డైరెక్ట్గా లింకే లేదు. నెక్స్ట్, సమ్ స్ట్రాంగ్లో కొంతమంది నాట్ ఎథ్లీట్. సమ్ స్ట్రాంగ్ ఆర్ నాట్ ఎథ్లీట్ అని గ్యారెంటీ చెప్పగలుగుతామా? మనకి ఎథ్లీట్స్ స్ట్రాంగ్, ఇది ఇట్లా కూడా కావచ్చు కదా, ఇట్లా ఉండే బదులు కాన్సెంట్రిక్ సర్కిల్స్ కూడా రావచ్చు. ఎథ్లీట్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళు స్ట్రాంగ్ కూడా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా సమ్ స్ట్రాంగ్స్ ఆర్ నాట్ ఎథ్లీట్స్ చెప్పగలుగుతామా? చెప్పలేము. సమ్ స్ట్రాంగ్ ఆర్ డెఫినెట్లీ ఎథ్లీట్స్ చెప్పగలుగుతాం, కానీ నాట్ ఎథ్లీట్స్ మనం చెప్పలేము. ఎందుకు? ఎథ్లీట్స్ ఇట్లా ఉండొచ్చు, స్ట్రాంగ్ దీని మీద ఉండొచ్చు కదా. ఎథ్లీట్స్ స్ట్రాంగ్ ఇద్దరు రెండు సేమ్ సర్కిల్స్ అయి ఉండొచ్చు. సో అందుకే నాట్ స్ట్రాంగ్ అనేది మనం కమెంట్ చేయలేం, స్ట్రాంగ్ అయితే చెప్పగలుగుతాం. సో ఇది కూడా కాదు. దేర్ ఫోర్ ఆల్ ఎథ్లీట్స్ ఆర్ స్ట్రాంగ్ అని క్లియర్గా ఆల్రెడీ ఇచ్చేసిండు కాబట్టి డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. ఇది 2023లో అడిగిన క్వశ్చన్ ఇది. సో దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. ఇట్లాంటి క్వశ్చన్స్ లెస్ దాన్ 2 minutesలో సాల్వ్ చేసి 5 marks తెచ్చుకోవచ్చు మనము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవంత్ పైడికొండ సైనింగ్ ఆఫ్. బాయ్.